నమస్తే, నేను జ్యోత్స్న. నేటితో సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగియనుంది. సాయంత్రం జ్యూరిచ్ నుంచి బయలుదేరనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. ఏపీలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఇందుకోసం రాష్ట్రాన్ని పూర్తిగా అన్లాక్ చేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై దృష్టి సారించారు. మరిన్ని డీటెయిల్స్ మనకు ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, థ్యాంక్ యూ జ్యోత్స్న. ముఖ్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ వేదికగా నిర్వహించేటటువంటి సదస్సుకు ముఖ్యమంత్రి అలాగే ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులందరూ కూడా ఎవరైతే ముఖ్యమైనటువంటి ఇండస్ట్రియల్కి సంబంధించి ఐటీ మరియు విద్యాశాఖతో పాటు అలాగే ఇండస్ట్రియల్ శాఖకు సంబంధించినటువంటి నారా లోకేష్ అలాగే టీజీ భరత్ వీరితో పాటు సంబంధిత అధికారులందరూ కూడా 4 రోజుల పాటు దావోస్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఈరోజు చివరి రోజు. గత 3 రోజుల నుంచి కూడా ప్రధానంగా బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేసే విధంగా ఈ సదస్సుకు సంబంధించినటువంటి సారాంశం అంతా కూడా సాగింది. ఏదైతే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి పెట్టుబడులు పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పరిశ్రమలకు అందించేటటువంటి రాయితీలతో పాటు అలాగే కావలసినటువంటి అనుమతులు, మౌలిక వసతులు అన్నీ కల్పించేటటువంటి ప్రయత్నం అలాగే చాలా ఈజీగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని చెప్పేసి కూడా ఆయన ఈ 3 రోజుల పాటు వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు అలాగే ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలతో వరుస భేటీలు అయ్యారు. వారికి ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. మొత్తానికి ఆయన దావోస్ పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా జ్యూరిచ్కి చేరుకోవడం జరిగింది. అక్కడ భారత్ మరియు స్విట్జర్లాండ్ రాయబారి మృదుల్ కుమార్తో మొదటిసారిగా ఆయన సమావేశం కావడం జరిగింది. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయాలని అలాగే పరిశ్రమలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కు తరలించాలని, అందుకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ఆయనను విజ్ఞప్తి చేయడం జరిగింది. అనంతరం ఏదైతే ఏరోస్పేస్కు సంబంధించినటువంటి సీఈఓ కంపెనీ అధినేత కిషోర్ లొల్లుతో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. ఆయన తన సహచరులకైతేనేమి అక్కడ ఉన్నటువంటి కంపెనీ ప్రతినిధులందరికీ కూడా ముఖ్యమంత్రిని ఒక ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేశారు. దావోస్ మెయిన్గా ప్రత్యేకంగా చంద్రబాబును గుర్తించాలని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాగే ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్కు సంబంధించి పరిశ్రమలను తీసుకొని రావడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మనిషి. ప్రధానంగా దావోస్కు సంబంధించి అంతర్జాతీయ సంస్థల ఏవైతే ఈ సదస్సు జరుగుతుందో ఇక్కడ వీటిని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేటటువంటి వ్యక్తులలో ముఖ్యమైన వానిగా చంద్రబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఆయనను దావోస్ మెన్గా పిలుస్తారని చెప్పేసి కూడా ఆయన అక్కడ అందరికీ పరిచయం చేయడంతో మనకు అర్థమవుతుంది. అలాగే ఏ రాష్ట్రానికి లేని విధంగా దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సంబంధించి ఏపీకి ఒక ప్రత్యేక, ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక లాంచ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏకంగా 16 1-to-1లను అంటే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలతో పాటు అలాగే దేశాలకు సంబంధించినటువంటి అధినేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు 1-to-1లను కూడా నిర్వహించడం జరిగింది. అలాగే 3 ప్రభుత్వ సమావేశాల్లో ఆయన పాల్గొనడం జరిగింది. అలాగే 9 ఈ రౌండ్ టేబుల్కి సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో చాలా వరకు కూడా గూగుల్ క్లౌడ్ సీఈఓతో పాటు ఐబిఎం సంబంధించినటువంటి సీఈఓ అలాగే ఆర్సెల్ఆర్ మిట్టల్ సో ఈ కంపెనీకి సంబంధించినటువంటి అధినేతలతో పాటు చాలా ముఖ్యమైనటువంటి కంపెనీల ప్రతినిధులతో అందరితో కూడా ఆయన మమేకం కావడం జరిగింది. ముఖ్యంగా బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేసే విధంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేటటువంటి పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నటువంటి రంగాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆయన వివరించడం కూడా జరిగింది. ప్రధానంగా ఏపీలో ఎకనామిక్ సంబంధించినటువంటి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చుకుంటుంది. దీనికి అందరి సహకారాలు కావాలి. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా బ్రాండ్ అంటే ఏపీకి బ్రాండ్ ప్రమోటర్స్ గా కూడా పనిచేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీలో అగ్రగామిగా నిలిచేందుకు అడుగులు ముందుకు వేస్తోంది. మొత్తం 10 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా 5.5 లక్షల కోట్ల పెట్టుబడుల వరకు తాము రీచ్ కాగలిగాము. మిగిలిన
రిమైనింగ్ పెట్టుబడులకు సంబంధించి దేశాల అధినేతలు అలాగే పారిశ్రామికవేత్తలు తరలి రావాలి, గ్రీన్ ఎనర్జీకి పూర్తిగా కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ని మారుస్తామని చెప్పేసి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఒక గ్రీన్ ఎనర్జీనే కాకుండా అలాగే ఆక్వా మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో కూడా అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలబడబోతోంది. ముఖ్యంగా ప్రకృతి సేద్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నాము. ఇప్పటికే దగ్గర 18 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా చాలా వరకు నీటి వినియోగం తక్కువగా ఉంటుంది, భూసారం పెరుగుతుంది, అలాగే మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫలాలను అలాగే ఆహారాన్ని అందించేటటువంటి రాష్ట్రంగా ప్రత్యేక గుర్తింపును ఆంధ్రప్రదేశ్ సంపాదించుకోబోతోంది. సో ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా కంపెనీలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అలాగే వ్యవసాయంలో కూడా పెట్టుబడులు పెట్టాలి. అక్కడి నుంచి కూడా ముఖ్యంగా పండించిన పంటను ఇతర దేశాలకు కూడా ఎగుమతులు చేసేందుకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇటు రైల్వే, రోడ్, ఎయిర్ అలాగే సీ ఫోర్ట్కి సంబంధించి అంటే సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. దగ్గర 910 కిలోమీటర్ల మేర తమకు సీ కారిడార్ ఉంది. సో అక్కడి నుంచి కూడా అతి తక్కువ ధరకే ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే చేయడం జరిగింది. మరోవైపు ఆక్వా రంగం ఇటు అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కుదేలైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులను కాపాడుకునేందుకు అనేక మార్గాలను తాము ప్రత్యామ్నాయంగా చూసుకున్నట్లు వారిని చాలా వరకు కూడా నిలబెట్టినట్లుగా కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఉద్యానవన పంటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా రాయలసీమ మారబోతోంది. అక్కడ చాలా వరకు కూడా కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో అత్యధికంగా తక్కువ నీటి వినియోగాన్ని ఉపయోగిస్తూ అద్భుతమైనటువంటి పంటలు పండించేందుకు ఉద్యానవన పంటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా రాయలసీమ మారబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచే ఇతర దేశాలకు కూడా ఎగుమతులు చేసే విధంగా పండించిన పంటకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరైనటువంటి మార్గాన్ని తాము చూపిస్తాము అని చెప్పేసి కూడా ఆయన వెలుబుచ్చడం జరిగింది. మరోవైపు ఇటు టూరిజానికి సంబంధించి కూడా అద్భుతమైనటువంటి ఏదైతే హెరిటేజ్కి సంబంధించినటువంటి కళాఖండాలు ఉన్నాయి, అలాగే ఆ స్పాట్స్ ఉన్నాయి, ఆ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ కూడా వచ్చి ఆ రంగంలో పెట్టుబడులు పెడితే అనుకూలమైనటువంటి ఆదాయాలతో పాటు అలాగే ప్రభుత్వం పూర్తిగా అండదండలు అందిస్తుందని చెప్పడం జరిగింది. అలాగే లాజిస్టిక్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించితో పాటు ఐటీ ఇండస్ట్రీ ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. సో దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా జనవరిలో శంకుస్థాపన చేసుకోనుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవబడబోతోంది, ఐటీ రంగంలో అందరికీ ఆదర్శం కాబోతోందని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఒక్క రంగంలోనే కాకుండా ఐటీ అలాగే ఇండస్ట్రీస్ అలాగే లాజిస్టిక్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అలాగే టూరిజం గ్రీన్ ఎనర్జీ ఇలా ప్రతి రంగంలో కూడా పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ సకల సౌకర్యాలు దొరుకుతున్నాయి. సో ఎవరు ముందుకు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చూసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా 100 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి పరిశ్రమలకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి ఆ అధికారి ద్వారా వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులతో పాటు అలాగే అనుమతులన్నీ కూడా అతి తక్కువ సమయంలో చేకూర్చే విధంగా చేస్తామని చెప్పేసి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 3 రోజుల పాటు సానుకూలంగా సాగింది. చివరి రోజు ఈ రోజు కూడా ముఖ్యమైనటువంటి వారితో ఆయన సమావేశం అవుతారు. తిరిగి సాయంత్రం ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు జ్యూరిస్ట్ నుంచి. రైట్ హరికిషన్.